నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. మరి జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకోవటంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రస్తుతం దేశంలో బాలికల పరిస్థితి ఎలా ఉంది? అసలు బాలికలకు తమ హక్కులేంటో తెలుసా? ఇత్యాది విషయాలన్నింటినీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ హయత్ నగర్ లో ఉన్న సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ లో ఉన్నాము. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అలాగే ప్రముఖులు కూడా ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. అలాగే అమ్మాయిలందరూ కూడా వాళ్ళ రైట్స్ తెలుసా, మరి ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నారు అనుకుంటున్నారు, ఇత్యాది విషయాలన్నింటినీ తెలుసుకుందాం. మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ప్రముఖులను పరిచయం చేసుకుందాం. వెంకటేశ్వర్లు గారు, బచ్పన్ బచావో ఆందోళన్ కోఆర్డినేటర్. నమస్కారం అండి. కస్తూరి ఉషా గారు, ప్రిన్సిపల్ ఆఫ్ సిఎస్ఎస్ నామ్ గర్ల్స్ హై స్కూల్. నమస్తే మేడం. డి సౌజన్య గారు, చైల్డ్ లైన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. నమస్తే మేడం. శ్వేత గారు, స్పందన ఆర్గనైజేషన్ మెంబర్. నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు, నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇవాళ. మరి ఎందుకు అంటారు? దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటారు? దానికి ముఖ్యంగా సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సెక్స్ రేషియో అనేది ఇంకా తక్కువగా ఉంది. అదేవిధంగా బాలికల మీద వివక్షత అనేది ఇంకా ఎక్కువగా ఉండడం కారణంగా, అదేవిధంగా వాళ్ళకి ఏవైతే ప్రభుత్వం అందిస్తున్న పథకాల విషయంలో కానీ వాళ్ళ హక్కులను వాళ్ళు పొందలేకపోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2008వ సంవత్సరం నుంచి మన మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఒక రోజును పిల్లల హక్కుల గురించి సమాజంలో ఉన్న అందరికీ అవగాహన కల్పించిన ఉద్దేశంతో 2008వ సంవత్సరం నుంచి ఈ జాతీయ బాలికల దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన దేశంలో జరుగుతున్న లేకుండా సంబంధిత ప్రాంతాల్లో జరుగుతున్న సెక్స్ రేషియో ఎందుకు తగ్గుతున్నది, దాని మీద చర్చావేదిక జరగాలి. అదేవిధంగా పిల్లలపై జరుగుతున్న అక్రమాలు కానీ అత్యాచారాలు వాటిని అరికట్టడానికి ఎలాంటివి తీసుకోవాలి, అదేవిధంగా పిల్లలు కూడా వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వాలు వాళ్ళకి అందించే అవకాశాలు ఏవైతే ఉన్నాయో సేఫ్ అండ్ సెక్యూరిటీ సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జాతీయ బాలికల దినోత్సవంగా మనము ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా బేటీ పడావో బేటీ బచావో అనే కార్యక్రమాన్ని కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే కొన్ని కార్యక్రమాలు జిల్లా స్థాయిలో, అదేవిధంగా మండల గ్రామ స్థాయిలో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేడం కస్తూరి ఉషా గారు, మీరు ఒక గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ గా మీ పరిధిలో ఉన్నంత వరకు, అంటే మీ అవగాహన మేరకు గర్ల్స్ కి వాళ్ళ రైట్స్ ఏంటో తెలుసు అంటారా? గర్ల్స్ కి రైట్స్ తెలుసా అనే దానికన్నా వాళ్ళకి తెలుసుకునే అవకాశం మనం ఇచ్చామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ప్రజెంట్ సమాజంలో. ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా అక్రమాలు జరుగుతున్నాయి. వాటి మీద వాళ్ళకి ఎంత అవగాహన ఉన్నది అన్నది కూడా చాలా ప్రతి తల్లిదండ్రులు, సమాజం కూడా ఆలోచించాలి. బేటీ బచావో బేటీ పడావో, నో డౌట్ ఆడపిల్లలు బయటకు వస్తున్నారు, చదువుకుంటున్నారు. చదువుకోవాలన్న కోరిక కూడా వాళ్ళలో పెరిగింది. మేము స్కూల్లో చదువుకున్న దానికన్నా ఇప్పుడు స్కూల్లో పిల్లలు కానీ కాలేజీలో పిల్లలు కానీ బయటకు వచ్చే విద్యార్థినుల సంఖ్య కానీ చాలా పెరిగింది. అయితే దాంతో సమానంగా సమస్యలు కూడా పెరుగుతున్నాయి అన్నది నా అభిప్రాయం. ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు బేటీ బచావో అది ఎంతవరకు మనం వాళ్ళని రక్షిస్తున్నాము, సమాజం ఎంతవరకు రక్షిస్తోంది, అదే సేమ్ టైంలో వాళ్ళు ఎంతవరకు రక్షించుకోగలిగిన స్థాయికి మనం వాళ్ళని పెంచుతున్నాము అన్నది సమాజం కానీ, తల్లిదండ్రులు కానీ, స్కూల్స్, చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం వాటి గురించి ఆలోచించాల్సిన సమస్య అంటే ఇది కొంచెం దురదృష్టకరమైన విషయం అని చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సౌజన్య గారు, సేఫ్టీ సెక్యూరిటీ అనేది అసలు పిల్లల్లో లేదు. దట్టు ముఖ్యంగా అమ్మాయిల విషయంలో మాట్లాడుకుంటే ఇందాక మేడం చెప్పినట్టుగా బేటీ బచావో అనడం వరకు బానే ఉంది, కానీ ఎంతవరకు మనం ఆ పరిస్థితిని కల్పిస్తున్నాము అనేది నిజంగానే ప్రశ్నార్థకంగా ఉంది. సో దాని గురించి మీరు ఏమంటారు ఒక చైల్డ్ లైన్ మెంబర్గా? మేము పనిచేసేది 0 నుంచి 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకి, అబ్బాయిలకి. సో అందులో ఏంటంటే ఇది జాతీయ స్థాయిలో నడుస్తున్న ప్రాజెక్ట్ అనమాట. సో అందులో నేను ఒక చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ని. సో మాకు ఎలాంటి కేసెస్ అంటే చైల్డ్ లేబర్ కానివ్వండి, నెక్స్ట్ అమ్మాయిలని అమ్మేయడము, సో సెక్షువల్ అబ్యూజెస్, ఆడపిల్లల మీద ఎక్కువ జరుగుతాయి, చైల్డ్ మ్యారేజెస్. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మా పాత్ర ఏంటంటే మేము అక్కడ మాకేంటంటే 1098 అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్. సో ఏ చిన్న పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆ నెంబర్కి కాల్ చేస్తారు. ఇమీడియట్గా మేము వెళ్ళి అక్కడ పాప కానీ బాబు కానీ ఎవరున్నా కానీ మేము వాళ్ళని రెస్క్యూ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళకి ఏంటంటే మేము కౌన్సిలింగ్ ఇవ్వడము అండ్ ప్రొటెక్షన్
ప్రొటెక్షన్ పరంగా మేము చేస్తాము. సో మోస్ట్లీ ఇప్పుడు గర్ల్స్ గురించి మాట్లాడుకుంటుంటే మేము అంటే నవంబర్లో ఒక కేసు చేసామండి బాటసింగారంలో. సో అది ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఒక 9th క్లాస్ చదివే అమ్మాయిని అక్కడనే రెసిడెన్షియల్ అది. సో ఆయన ఏం చేశాడంటే అమ్మాయిని అబ్యూస్ చేయడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ఆ పాప ఎంత ధైర్యంగా 1098కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగింది, సో నాకు ఇట్లా చేశారు కాబట్టి మీరు నాకు న్యాయం చేయాలి అని ఆ అమ్మాయి కాల్ చేసిన వెంటనే మేము అక్కడికి వెళ్ళి సో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ అమ్మాయికి ప్రొటెక్షన్కి మేము చేయడం జరిగింది. ఓకే, శ్వేత గారు ఏంటి స్పందన ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటుంది? ఇది 1999లో స్టార్ట్ అయింది, ఒక స్ట్రీట్ చిల్డ్రన్తో స్టార్ట్ అయింది మేడం. ఈ స్పందన ఆర్గనైజేషన్ డైరెక్టర్ శోభారాణి మేడం. అయితే 1999లో ఒక స్ట్రీట్ చిల్డ్రన్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 47 చిల్డ్రన్ అక్కడ షెల్టర్లో ఉన్నారు మేడం. కేర్ అండ్ ప్రొటెక్షన్లో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అమ్మాయిలకు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ అన్నీ జరుగుతున్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అలాంటి సంస్థలు ఇక్కడ హయత్ నగర్లో చాలా CCIs ఉన్నాయి మేడం. ఇలాంటి వాళ్ళ కోసం చాలా డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నాయి. CWC వాళ్ళు, DCPO, ICDS చాలా మంది వర్క్ చేస్తున్నారు. ఇంతమంది వర్క్ చేస్తున్నాక అమ్మాయిల సమస్యలు తగ్గుతాయని అనుకుంటున్నాము. గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఈ అవేర్నెస్ తో అట్లీస్ట్ 2020 నుంచి అయినా స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం. నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా తగ్గుతాయి అనుకుంటున్నాం మేడం. ముఖ్యంగా నేను అమ్మాయిలకి చెప్పాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీ హెల్ప్ నంబర్స్ మీద అవగాహన ఉండాలి మేడం. అది వచ్చేసి 100, 102, 181, 1098. ముఖ్యంగా 0 to 18 అమ్మాయిలకు 1098 మీద అవగాహన ఉండాలి మేడం. ఓకే, అది మెయిన్. ఓకే, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ నలుగురు కూడా. మరి ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అసలు వాళ్లకు వాళ్ళ రైట్స్ ఏంటి అన్న విషయం తెలుసా? ఈ డిస్క్రిమినేషన్ అనేది కూడా ఉంటుంది అసలు అది ఎప్పుడైనా వాళ్ళు ఫేస్ చేశారా? ఇత్యాది విషయాలు మాట్లాడుకుందాం, ఆ పిల్లలతో మాట్లాడదాం. హాయ్ గర్ల్స్, హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే మీ అందరికీ. ఓకే, సో మీరు ఇక్కడ అంటే సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, నేను అనడానికి బాధపడుతూనే అంటున్నాను, బట్ పేరెంట్స్ లేరు కదా, మీకు ఉన్నారా పేరెంట్స్? ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఓకే, సో మీరు ఎప్పుడైనా స్కూల్స్లో, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా పేరెంట్స్ ద్వారా వచ్చిన పిల్లలు ఉంటారు కదా, అంటే స్కూల్కి చాలా మంది గర్ల్స్ వస్తూ ఉంటారు, సో వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ వచ్చి డ్రాప్ చేయడాలు అది చూస్తూ ఉంటారు. సో అలాంటివి చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అన్నది ఒక్కొక్కళ్ళు ఫస్ట్ చెప్పండి. నేను సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్లో నేను 2009 నుంచి ఉంటున్నాను. నేను ఫ్రమ్ 6th క్లాస్ నేను ఇక్కడనే ఉన్నాను. అట్ ఫస్ట్ స్కూల్ డేస్లో నాకు కొంచెం అంటే కొంచెం బాధగా ఉండేది నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ తోటి వస్తున్నప్పుడు. కానీ ఆన్ ద అదర్ అండ్ వాళ్ళకి ఒక్క మదర్ ఒక ఫాదరే ఉంటారు, కానీ నాకు 4 అమ్మలు, నాకు వెల్ విషర్స్ చాలామంది ఉండేసరికి నాకు ఇంకా అనిపించేది వాళ్ళకి ఇద్దరే కదా. అంటే ఫస్ట్ నేను మా సీనియర్, అంటే మాకు సీనియర్స్ ఉండేవాళ్ళు అప్పుడు. సో అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క ఇలా అనిపిస్తుంది అక్క అంటే అప్పుడు నాకు మా అక్క వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. అలా కాదురా, వాళ్ళకి ఇద్దరే ఉన్నారు, మమ్మీ డాడీ. మా అంటే ఒక అక్క ఒక చెల్లి అంతే, నీకు ఇంతమంది ఉన్నాము, ఇంతమంది అమ్మలు ఉన్నారు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అలా ఎప్పుడైనా ఏమైనా అన్నప్పుడు డేర్గా చెప్పేసే, నువ్వు నీకు ఇంతమంది అమ్మలు ఉన్నారు, ఇంతమంది నీకు వెల్ సపోర్టర్స్ ఉన్నారు, అసలు ఇంకొకసారి ఎప్పుడు. ఆ ధైర్యమే మాకు ఇప్పటికీ, నేను మా జూనియర్స్కి కూడా అలానే ట్రైన్ చేస్తుంటా. అంటే వాళ్ళకి ఒక అంటే ఎమోషనల్గా వాళ్ళు ఎప్పుడూ బ్యాక్ అయిపోకూడదు ఉండకూడదని వీళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం పిల్లలకి. ఓకే, సో ఇలా మీలాంటి మంచి సిస్టర్స్ సపోర్ట్ వాళ్ళకు ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ అలా ఫీల్ కూడా కారేమో కదా, నిజమేనా? నిజమే కదా, ఒక్క అమ్మ ఒక్క నాన్న మహా అంటే వాళ్ళకి ఉన్నది, కానీ మీకు ఇంతమంది అక్కలు ఇంతమంది సిబ్లింగ్స్ ఉన్నట్టు కదా మీ అందరికి. వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారు? నమస్కారం, నా పేరు స్వాతి, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను CSSకి 2011లో వచ్చాను. నేను CSS నామ్ స్కూల్లో చదువుకుంటాను. మేమందరము మార్నింగ్ కలిసి వెళ్తాము. అందరు మా ఫ్రెండ్స్ అందరూ పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్తో వస్తుంటారు, కాకపోతే మేమందరం కలిసి వెళ్తాము. అప్పుడప్పుడు మా అక్క వాళ్ళు మాతో డ్రాప్ చేయడానికి వస్తారు. అలా మాకు పేరెంట్స్ లేరనే ఫీలింగ్ రాదు, మేము ఎప్పుడు అలా ఫీల్ అవ్వము. సో ఇవాళ మనం ఎందుకు గ్యాదర్ అయ్యాము అన్న విషయం అర్థమైందా మీకు? దేనికోసం? వెరీ గుడ్. సో మీకు నిజంగా ముందే తెలుసా ఈ విషయం, ఇవాళ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని తెలుసా? ఎవరు చెప్పారు మీకు ముందే? ఓకే, సో ఇలాంటిది ఒక డే ఉంటుంది, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అన్న విషయం అయితే మీకు తెలుసు, ఆ విషయంగా మీకు అవగాహన ఉంది.
ఓకే, ఇందాక మన గెస్ట్ ఒకరు చెప్పారు, ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, ఎమర్జెన్సీ నెంబర్ అని చెప్పేసి. సో ఆ విషయాలు కూడా తెలుసా మీకు? ఓకే, సో ఎంతమంది అంటే ఏదైనా ఒక పరిస్థితుల్లో అలా నంబర్ని వాడిన సందర్భం ఉందా మీరు? లేదు, అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. వెరీ గుడ్. అసలు రైట్స్ అనేవి మనకు అమ్మాయిలకి చాలా రైట్స్ ఉన్నాయి కదా, రైట్స్ అనేవి ఉన్నాయా మనకి? ఓకే, సో మీకు తెలుసా ఏమేం రైట్స్ ఉన్నాయి, వాటిని ఎలా మనం వాడుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి అన్న విషయం తెలుసా మీకు? ఓకే, వాటి గురించి చెప్తారా? గర్ల్స్కి రైట్స్ ఏంటివంటే రైట్ ఆఫ్ స్పీచ్. ఎవరైనా సరే ధైర్యంగా మాట్లాడాలి. అప్పుడు ఆ కాలంలో ఎలా అంటే గర్ల్స్ మాట్లాడొద్దు, తలదించుకొని వెళ్ళాలి. ఎంతమంది ఉన్నా కానీ తలదించుకొనే వెళ్ళాలి, ఎవరితో మాట్లాడొద్దు. ఇప్పుడు అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా ముందుకొచ్చి మరీ మాట్లాడాలి. ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడేయాలి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇండివిజువల్గా మనం ఫేస్ చేయాలి దాన్ని. అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద మనకు ఉండాలి. ఏ ప్లేస్లో ఉన్నా కానీ సింగిల్గా ఉన్నాం, ఇలా ఇండివిజువల్గా ఉన్నాం కదా, ఎవరిదైనా సపోర్ట్ తీసుకుందామని ఉండకూడదు. మరి మనం ఓన్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎవరికైనా ఉండాలి. ఉండి దాంతో మనం ముందుకు నడవాలి, కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మనం కూడా స్టడీస్ విషయంలో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక గర్ల్ చదువుకుందంటే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుంది. సో అది కూడా రైటే, మనం చదువుకోవడం అనేది కూడా ఒక రైటే కదా. యా, ఇంకెవరైనా మాట్లాడతారా? రైట్ టు ఎడ్యుకేషన్. ఆడపిల్లకి మెయిన్ చదువుకోవాలి. ఒకప్పుడు ఆడపిల్లని స్కూల్కి పంపించాలంటే చాలా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల చదువుకోవడానికి నేను చదువుకుంటా అని మనం గట్టిగా మాట్లాడితే ఎందుకు మనని వద్దంటారు? ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు. అబ్బాయిలే చదువుకోవాలని రూల్ అయితే లేదు కదా, మనం ఎవరైనా చదువుకోవచ్చు. దేనికైనా మనం అన్నిట్లో ముందుండాలి. వెరీ నైస్. నెక్స్ట్, గర్ల్స్కి చాలా రైట్స్ ఉన్నాయి. అందులో ఒకటే రైట్ టు చాయిస్. మన చాయిస్ మనమే తీసుకోవాలి, ఒకరిపైన డిపెండ్ అవ్వకూడదు. నాకు ఇది ఎలా తెలుసు అంటే, నేను 10th అయిపోయాక చదువుకోవాలని అనుకున్నాను, కానీ చదువుకునే పరిస్థితి లేక నేను మధ్యలో మా అమ్మ వాళ్ళు చదువు ఆపేశారు. అప్పుడు నాకు ఇక్కడికి సిఎస్ఎస్కి వచ్చాక నేను చేయాలనుకుంది, చదువుకోవాలనుకున్న ఆశ ఈ సిఎస్ఎస్తో నెరవేరింది. అలాగే అందరూ నాలాగే గర్ల్స్ కూడా వాళ్ళ యొక్క చాయిస్, వాళ్ళ థాట్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారా ఈ రైట్ టు చాయిస్ గురించి? మీరు ఎట్లా మీ చాయిసెస్ ని మీరు పొందారు అన్న విషయాన్ని? చాలా మందికి రైట్స్ గురించి తెలీదు. సో నా సైడ్కి వచ్చేసి ఐ వాంట్ టు బీ అ కొరియోగ్రాఫర్. చిన్నప్పటి నుంచి ఓన్లీ డాన్స్ అనేదే అనుకున్నాను, చదువు గురించి ఎక్కువ ఆలోచించాల. మామూలుగా అయితే క్లాస్లో చదివేటప్పుడు కూడా ర్యాంకర్ని, ఓకే, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ అన్నట్టు. నేను ఇంతకుముందు వేరే దగ్గర ఉన్నాను. నేను ఏమన్నానంటే ఆఫ్టర్ మై ఇంటర్ ఐ డోంట్ వాంట్ టు స్టడీ, నేను జస్ట్ డాన్స్ కోసం వెళ్తాను అని. అంటే నాకు కొంతమంది విజిటర్స్ వస్తారు కదా, అలా పెద్దవాళ్ళు చెప్పారనమాట, ఒక హాస్టల్ చెప్తాం మీకు, అక్కడికి వెళ్ళు, నీ ఫర్దర్ స్టడీస్తో పాటు నీ కెరియర్ని కూడా వాళ్ళు నీకు గైడ్ చేస్తారు అన్నారు. తర్వాత సిఎస్ఎస్ గురించి తెలిసింది. వెన్ ఐ కేమ్ హియర్ అమ్మ మాకు చాలా చెప్పారనమాట. ఇప్పుడు నేను డిగ్రీ చదువుకుంటూ నా కెరియర్ గురించి కూడా చాలా ఆలోచిస్తున్నాను. అంటే డిగ్రీ తర్వాత ఏదైనా చదువు బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ ఉంటుంది. అలాగే రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్ అనమాట. నాకు ఇక్కడ సెక్యూరిటీ ఉంది, నేను ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాను. బట్ అవుట్ సైడ్ బయట వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి ఇంట్లో చదివిస్తున్నాను కదా చాలు అంటారు పేరెంట్స్. బట్ నేనేమంటున్నానంటే టు టెల్ ఎవ్రీ వన్, వాళ్ళ పేరెంట్స్కి తెలియేటట్టు చేయాలి వాళ్ళ పిల్లలు ఏమనుకుంటున్నారు. చదువు కాదు, కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం, కొంతమందికి డాన్స్, కొంతమంది సింగర్స్, అలా చాలా కళాకారులు ఉంటారు. ఓన్లీ స్టడీసే కాకుండా వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమి ఇష్టమో వీ షుడ్ మోటివేట్ ఇన్ దాట్ వే ఆల్సో. వెరీ గుడ్, వెల్ సెడ్. సో మన చాయిస్లు ఏమైనా కూడా మనకు ఎడ్యుకేషన్ తోడైతే దాంట్లో మనం ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, రైట్? సో చక్కగా గైడ్ చేశారు. నిజంగానే చదువు ఉండి ఇంకా ఏ కెరియర్ ఉన్నా కూడా దానికి అది ప్లస్ అవుతూ వస్తుంది కదా. వెరీ నైస్. సో నెక్స్ట్, ఇంకా ఏ రైట్స్ ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఎన్ని రైట్స్ పొందారు ఇప్పటి వరకు ఇక్కడ? ఇప్పుడు నేను రైట్ ఆఫ్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్, సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్కి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సిఎస్ఎస్లో ఉంటున్నా కాబట్టి నేను చాలా సెక్యూర్ ప్లేస్లో ఉన్నా.
ఇప్పుడు ఒక గర్ల్ చైల్డ్కి ఒక ఫ్యామిలీలోనే ఒక అమ్మాయికి ఎన్ని అవసరాలు ఉంటాయి. వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకి హైజీనిక్ కండిషన్ ఇవ్వడానికి కానీ, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ఎడ్యుకేషన్, అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ చాలా ఎక్కువ. అలాంటిది ఎన్ని రిస్క్ కండిషన్స్ ఉంటాయి. ఒక్క అమ్మాయిని కాపాడుకోవడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్, అంటే చాలా ఎఫర్ట్స్ కావాలి వాళ్ళ పేరెంట్స్కి. అలా అమ్మ వాళ్ళు అవి ఆలోచించకుండా సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు గర్ల్ చైల్డ్ కోసం. ఫస్ట్ సిఎస్ఎస్ హోమ్ అనేది 2004లో స్టార్ట్ అయింది విజయలక్ష్మి అమ్మతోటి. లాట్రాన్ ప్రమిళ ఆంటీ, జానక ఆంటీ, ఇంకా చాలామంది వెల్ సపోర్టర్స్ తోటి సిఎస్ఎస్ సస్టైన్ అవ్వుకుంటూ వచ్చింది. సో 2004 నుంచి ఇప్పటి వరకు 2020 వరకు మోర్ దెన్ 110 గర్ల్స్ పాస్డ్ అవుట్ అయ్యారు. 2 గర్ల్స్ ఏమో యూఎస్లో ఎంఎస్ అయిపోయి అక్కడనే వర్క్ చేస్తున్నారు. ఒక అక్క ఏమో సౌదీలో నర్స్ లాగా వర్క్ చేస్తుంది. ఇంకా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంఎన్సీస్లో, సిటీఎస్లో, టీసీఎస్లో అలా వర్క్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది వాళ్ళు ఇండివిజువల్గా, అంటే సిఎస్ఎస్ ఇచ్చిన సపోర్ట్ ద్వారా వాళ్ళు ఇండివిజువల్ యూనిట్ స్టార్ట్ చేశారు. అంటే కొంతమంది బ్యూటీ పార్లర్ కానీ, లేకపోతే కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్, ఇవన్నీ వాళ్ళు చేసి వాళ్ళు ఇండివిజువల్ యూనిట్స్ అన్నీ స్టార్ట్ చేశారు. అంటే మెయిన్ సపోర్ట్, అంటే ఈ సెక్యూర్ ప్లేస్లో ఉండి వాళ్ళకు వచ్చిన కాన్ఫిడెంట్ వల్లనే ఇప్పుడు వాళ్ళు అందరూ ఇప్పుడు పాస్డ్ అవుట్ బ్యాచెస్ అక్క వాళ్ళు వచ్చినప్పుడు దిల్ సే ఓన్లీ వన్ థింగ్, యు ఆర్ వెరీ బ్లెస్డ్ విత్ స్టేయింగ్ అట్ సిఎస్ఎస్ అని అంటారు. ఓకే, వాళ్ళ మాటల ద్వారా వీ కెన్ కమ్ టు నో. ఎందుకంటే వాళ్ళ మాటలు రియల్లీ మేము ఇప్పుడు పాస్డ్ అవుట్ బ్యాచ్ అవ్వబోతున్నాం. నవ్ వీఆర్ రియలైజింగ్ ద వాల్యూ ఆఫ్ సిఎస్ఎస్. బికాస్ ఇప్పుడు ఎందుకు ఇంట్లో ఉన్న పిల్లలకే చాలా ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉంటారు, వాళ్ళకి బయట నాలెడ్జ్ అంత ఉండదు. కానీ మాకు చాలా అంటే అవేర్నెస్, చాలామంది ప్రతి ఒక్క విషయంలో వీ విల్ గెట్ అవేర్నెస్. ఇప్పుడు మాకు బయటికి వెళ్ళి బ్రతకాలన్నా కూడా మాకు అంత భయం ఉండదు. బికాస్ వీఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, సిఎస్ఎస్ హస్ గివింగ్ అస్ సెక్యూర్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్. దీనివల్ల మాకు వేరే టెన్షన్స్ అంటూ ఏమి ఉండదు. మాకు ఏముంటుంది, టు అచీవ్ అవర్ గోల్, అవర్ టార్గెట్స్. ఎవ్రీవన్ ఆర్ సెట్టింగ్ దర్ ఓన్ గోల్స్ అండ్ దే ఆర్ ట్రయింగ్ హార్డ్, వెరీ హార్డ్. అండ్ we also learn extracurricular activities also, ma'am. Like, so all the school girls, they learn taekwondo. It is very important. Self defense is very important for the girls. They are learning self defense, and some of them, as she mentioned, that dance anedi chaala ante interest unde vallaki vaalla choice ni respect ichukunta, they are also learning dance, they are also learning music, sports ki veltunnaru. Ippudu ma school lone some of the girls are going to national levels. సో ఇప్పుడు మీరు ఇంత సెక్యూర్డ్గా ఉన్నారు, చాలా సేఫ్టీ ప్రెమిసెస్లో ఉన్నారు, మీకోసం ప్రత్యేకించి ఒక హోమ్ ఉంది, ఇంత పెద్ద హోమ్ ఉంది, ఇంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు, చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా బయట చూస్తున్నాం సిచ్యుయేషన్స్ అయితే అసలు రోజుకొక ఇన్సిడెంట్, ఒకటి అని చెప్పుకోవడం తక్కువేమో అది. సో రోజు ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిఎస్ఎస్కి ఎప్పుడు వచ్చానంటే 2016లో వచ్చాను, నా 10th కంప్లీట్ చేసుకొని. నా బ్యాక్గ్రౌండ్ అంటే మేము 3 మెంబర్స్ అనమాట, మా మమ్మీకి ఒక బ్రదర్. అయితే మా మమ్మీ 10th వరకే చదివించి తర్వాత మ్యారేజ్ చేస్తా అని చెప్పారు. అంటే మేము 3 ఆడపిల్లలం. మా మమ్మీ చాలా అంటే భారంగా భరించేది అనమాట. నాకే బాధ అనిపించేది, 3 ఆడపిల్లలం, బయట ఏమనుకుంటారంటే ఎందుకు ఇంకా వీళ్ళని పెంచడం, పెళ్లి చేసేయచ్చు కదా అని భారంగా భావించే. కానీ మా మమ్మీ అలా అనుకోలేదు, మమ్మల్ని చాలా చదివించింది బాగా. అయితే ఫస్ట్ ఎక్కడంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను 10th కంప్లీట్ చేశాను ఖమ్మంలో. అయితే నాకు తెలిసినాక ఒక అక్క నాకు ఇక్కడ చెప్పింది అనమాట, ఇలా సిఎస్ఎస్ ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది. నేనేమనుకున్నానంటే నాకు ఒకటి ఉండేది ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, మమ్మీ వాళ్ళకి హెల్ప్గా ఉండాలి అనుకునేదాన్ని. నాకు ఒక గోల్ అలాంటివి ఏం పెట్టుకోలేదు. అంటే ఏదో ఒకటి జాబ్ చేయాలి, మమ్మీ వాళ్ళని బాగా చూసుకోవాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే నా గోల్ ఏంటి, అసలు నేను ఏం చేయాలి అలా అన్న దాని గురించి సెట్ అయ్యాను. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. చాలామంది చదువు ఆపేయాలి ఇలా అంటున్నారు, అలా కాకుండా బాగా చదువుకోవాలి. అంటే నేను చదువుకుంది కాబట్టి నేను చదువుకున్నది ఇంకా ఇతరులకి చెప్పాలి అన్న దాని గురించి నేను ఆలోచించేదాన్ని. మీరు చెప్పినట్టే ఇక్కడ ప్రతి ఒక్క పిల్ల గురించి అంటే వాళ్ళు చెప్పలేకుండా ఉంటారు కొన్ని విషయాలు, కానీ అలా కాదు. అంటే ఇక్కడ ఒక పెద్ద అక్కకి, కాలేజ్ అక్క వాళ్ళకి ఒక చిన్న పాపని ఇస్తారనమాట, స్కూల్ స్టూడెంట్ని. వాళ్ళకి ఏది చెప్పాలి అన్న అంటే కొంతమంది భయపడి అక్క వాళ్ళు ఇలా ఉంటారని కాకుండా వాళ్ళతో ఫ్రెండ్గా ఉండి వాళ్ళ అన్ని గురించి వాళ్ళకి తెలుసుకునేవాళ్ళు అని చెప్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఎవరెవరు ఏమేం చేయాలి అనుకుంటున్నారు? మీ సంస్థ మిమ్మల్ని ఇలాంటి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చింది కాబట్టి సో సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ కదా. సో అలా ఏం ఆలోచిస్తున్నారు మీరు? నేను ఇక్కడే బీఎస్సీ ఎంఈసిఎస్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసి ఇప్పుడు బీఎడ్ చేస్తూ సిఎస్ఎస్ నామ్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. వెరీ నైస్, గుడ్. థ్యాంక్ యూ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ పైకి రావాలంటే వాళ్ళకి మెయిన్ 2 కావాలి. ఒకటి సెక్యూరిటీ, ఇంకొకటి ఎడ్యుకేషన్. ఎప్పుడైతే ఒక గర్ల్ మంచిగా ఎడ్యుకేట్ అవుతుందో తనకి ఏ టైంలో ఏం చేయాలో తెలుస్తుంది. అంటే ఎప్పుడు నేను ఎక్కడి వరకు చదువుకోవాలి, నా గోల్ ఏంటి, నేను ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, అంటే ఫ్యామిలీ ప్లానింగ్స్ కూడా తనకి తెలిసి ఉంటుంది. ఎప్పుడైనా ఆర్థికంగా తన ఫ్యామిలీ ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయం చేసి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుస్తుంది. సో అలాగే నాకు సిఎస్ఎస్లో ఈ 2 సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు నేను సిఎస్ఎస్ నామ్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ పిల్లలు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి అంత అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు. ఎప్పుడు చిన్నప్పుడే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయడము అలా చేస్తూ ఉండేవాళ్ళు. నేనేంటంటే బిలో యావరేజ్ ఉన్న పిల్లలకు వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకురావాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా పిల్లలు ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవి వాళ్ళు సొసైటీ గురించి ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా సెట్ అయిపోతుంది. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే ఒక ఉమెన్ అనేది ఎడ్యుకేట్ అవుతుందో అప్పుడు సొసైటీ కూడా ఎడ్యుకేట్ అవుతుంది అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నేను ఇక్కడికి 2015లో వచ్చాను ఇంటర్లో. ఓకే. ఫస్ట్ నేను తెలుగు మీడియం చదువుకునేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా నేర్చుకున్నాను. ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఫేస్ చేయాలి అన్నిటినీ. ఇంకా అమ్మ వాళ్ళు చాలా చెప్తుంటారు, ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఇంకా తర్వాత స్టడీస్ ఆపకూడదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయి, లేకపోతే నీకు దేనిపైన అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎక్కువ ఫోకస్ చేయి అని. చాలా వరకు నేనైతే ఇక్కడే అన్ని నేర్చుకున్నాను. ఓకే. నేను మాత్రం మంచిగా సక్సెస్ అవుతాను పక్క. వెరీ గుడ్. మంచిగా సక్సెస్ అయ్యాక నా వంతు సహాయం ఇక్కడ మా సిఎస్ఎస్లో ఎవరికి ఎడ్యుకేషన్ పరంగా అయినా దేని పరంగా అయినా సరే నాకు చేయగలిగేది ఏదైనా సరే పక్కా చేస్తాను. వెరీ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మీ వాళ్ళ కోసం నువ్వు ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. థ్యాంక్ యూ. సో మనం చూసాం ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ రైట్స్ ఏంటి, వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న విషయం కూడా అర్థమవుతోంది వాళ్ళకి అందరికీ కూడా. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నారు, రైట్ టు చాయిస్ అంటున్నారు, విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఎలా ఎంపవర్ అయ్యారో అన్న విషయం కూడా చాలా చక్కగా తెలియజేశారు ఇక్కడ పిల్లలందరూ కూడా. కానీ మనం చూస్తుంటే బయట సమాజంలో రోజుకొక ఇన్సిడెంట్ చూస్తూనే ఉన్నాము. ఇంట్లో ఉన్న పిల్లల మీద కూడా చాలా రకాల అమానుషాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు అసలు భద్రత విషయంలో చూసుకుంటే అక్కడ 0 అనే చెప్పొచ్చు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఒకవైపు మోడీ గారేమో బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు. చదువు దాకా కాదు, అసలు బచావో పరిస్థితే చాలా ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో అసలు ఏం చేయాలి, కనీసం ఇప్పుడు ఈ 2020 నుంచి మరి 2020 విజన్ 2020 అంటూ ఉంటాము, చాలా విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటున్నాము. మరి అమ్మాయిల పరంగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించబోతోందో మరి వెంకటేశ్వర్లు గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వర్లు గారు ఏమంటారు? మరి ముఖ్యంగా ఇప్పుడు మన అమ్మాయిలు మాట్లాడుతూ వింటున్నాం, ఎక్కడ వాళ్ళు ఒకటే 2 విషయాలు మాట్లాడారు ప్రధానంగా, విద్య, రక్షణ. ఈ 2 ఉంటే అమ్మాయిలు ఏ స్థాయికైనా ఎదిగిపోతారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీటి 2 మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు అమ్మాయిలు అనేది ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క పాప సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంది. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇక్కడ రావడానికి చాలా ముందు ఎలా ఉన్నది, చాలా కష్టాల్లో ఉండే ఇక్కడ ఈ మంచి అవకాశాన్ని అందుకున్నారు కాబట్టి ఇలా ఉన్నారు. ప్రతి ఒక్క పాప, ప్రతి ఒక్క బాబు ఎవరైతే ఉన్నారు సమాజంలో ఎవరు ఉన్నారు వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క పాప ఏమని చెప్తుంది, 10th కాగానే మ్యారేజ్ చేస్తా అంటున్నారు, 9th కాగానే మ్యారేజ్. ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకి ఇంతకుముందు ఏంది 14 సంవత్సరాల వరకు మనకి ఇప్పుడు ఏముంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని వచ్చింది. 14 సంవత్సరాలు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మేము బచ్పన్ బచావో ఆందోళన సంస్థ తరఫున జాతీయ పరంగా ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో. ఏమని అంటున్నామంటే మీరు బేటీ పడావో బేటీ బచావో అన్నారు కాబట్టి పడావో అంటే 14 years వరకే బ్రేక్ అయిపోతున్న అమ్మాయిలు. కంపల్సరీ అమ్మాయిల విషయంలో ఈ బాల్య వివాహాలు ఇవన్నీ అరికట్టాలంటే అమ్మాయికి విద్య అనేది కంటిన్యూ చేస్తే చాలా వరకు కొన్ని సమస్యలు ఇది సాంఘిక రుగ్మతల నుంచి బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. విద్య అందించాలంటే ప్రతి ఒక్క పాపకు 18 సంవత్సరాలు నిండే వరకు ఖచ్చితంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందే విధంగా. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ అనేది 10th వరకు చదివిస్తున్నారు, 10th కాగానే ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడి వరకు వారికి అవకాశాలు మంచిగా ఉన్నాయి. చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు, ఇక సిఎస్ఎస్ అనే స్వచ్ఛంద సంస్థ
పెద్ద ఎత్తున నడుస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంది. చాలా వరకు ఏదైతే స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఎవరైతే ఉన్నారో, డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th వరకే సపోర్ట్ చేస్తారు. మిగతా కాలేజ్ పిల్లలకంటే సపోర్ట్ దొరుకుతలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది పిల్లలు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ గార్డియన్కో అందరూ మళ్ళీ తిరిగి పంపించదు. తర్వాత అక్కడ పిల్లలు డ్రాప్. ఇప్పుడు ఏమంటున్నామంటే ప్రభుత్వమే వీటిని ఇనిషియేట్ చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్క పాప 18 సంవత్సరాలు చదువుకున్న ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందిస్తే ఇలాంటి అందరు పిల్లలు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది అనేది జాతీయ పరంగా మన November 14th చిల్డ్రన్ డే సందర్భంగా పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా జరుగుతున్నది. ప్రతి గవర్నమెంట్ కూడా దీన్ని ఇనిషియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సేఫ్టీ విషయాల్లోకి వస్తే సేఫ్టీ అనేది మనం రోజు సమస్యలు చూస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు, వ్యక్తిగతంగా పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఒక నేర్చుకోవాలి. సమాజం కూడా పేరెంట్స్ ముందు పిల్లలకి ఎందుకు ఓన్లీ పంపిస్తున్నాం స్కూల్కు వస్తున్నారా, వస్తూ పోతూ ఉంటే ఏం జరుగుతుంది, కనీసం మేమంటాం పేరెంట్స్ ఏమని మాట్లాడతారంటే మేము పిల్లల కోసమే చేస్తున్నాం, పిల్లల కోసమే చేస్తున్నాం. పిల్లల కోసం చేస్తున్నారు, వాళ్ళు కష్టపడేది పిల్లల కోసమే. బట్ ఆ పిల్లలకు గురించి కనీసం రోజు ½ an hour ఒక గంట సేపు అయిన పిల్లలు ఏం జరిగింది అన్న స్కూల్లో అని చెప్పేస్తే పిల్లలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్లో కానివ్వండి వేరే ప్రయాణం చేసినప్పుడు ఆ సమస్యలు పేరెంట్స్ తెలిస్తే అక్కడే అడ్రస్ చేస్తే జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూసుకోండి, బాలికల మీద అత్యాచారాల గురించి మాట్లాడుతున్నారు. 85% అనే అత్యాచారాలు అనేది తెలిసిన వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి. అంటే ఏంటన్నట్టు ఎవరైతే మనకు దగ్గరున్న వాళ్ళే చేస్తున్నారు. అవి ఎప్పుడు ఫస్ట్ ఎవరు డైరెక్ట్ చేయరు, మెల్లంగా బ్రూమింగ్లా మెల్లమెల్లంగా వాళ్ళు మచ్చిగా చేసుకొని పిల్లల మీద జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే పిల్లలకు వాళ్ళకు సేఫ్ అన్సేఫ్ టచ్ గురించి వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఇప్పుడు అనీజీగా ఫీల్ అవుతున్నా చెప్పుకోవడానికి ఇమీడియట్గా పేరెంటో ఒక టీచరో అలాంటి అవకాశం వాళ్ళకి కల్పిస్తే ఇమీడియట్ టీచర్ నాకు కొంచెం ఇటు జరిగింది, నాన్న కొంచెం ఇటు వెళ్తుంటే కొంచెం బాబాయ్ మంచిగా మామయ్య కొంచెం నాకు ఇలాంటి చెప్పుకునే స్థితిలో వాళ్ళు అలాంటి స్పేస్ మనం క్రియేట్ చేస్తే క్లియర్ ఇండికేషన్స్ అనేది 85% అనేది నియర్ బై మనకి ఎవరు దగ్గర వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి సేఫ్ అనే సంబంధించి పిల్లలకు అలాంటి అవగాహన కల్పించాలి. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు వినాలి వాళ్ళ మాట, కనీసం ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పడానికి అలా మాట్లాడతావా బాబాయ్, ఇలా మాట్లాడతావా తాతయ్య, ఇవన్నీ కాదు, ఫస్ట్ వినండి. ఏదో ఒకటి వాళ్ళకి ఫీల్ అవుతూనే ఆ మాటను బయటికి చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి అమ్మాయిలు కానీ వాళ్ళు చెప్తున్న ఫీలింగ్స్ని ఏమైతే అర్థం చేసుకుంటే వాళ్ళు కొంచెం కనీసం కొంచెం రెస్పాండ్ అవుతే మళ్ళీ ఇంకా 4 చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ బ్రేక్ డౌన్ చేయకుండా వాళ్ళకి అలాంటి అవకాశాలకు అందిస్తే చక్కగా చదువుకుంటారు. మెయిన్గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ 2 అంశాలు ఏదైతే ఉందో, మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, చాలా ప్రభుత్వ పరంగా చట్టాలు చాలా వరకు ప్రొవిజన్స్ మనకి ఇస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కటి ఏ అంశం వచ్చినా మింగడం కాకుండా అన్ని రిపోర్ట్ అయ్యే విధంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి, ఇమీడియట్గా మా ఫ్రెండ్ క్లాస్మేట్ ఉంది పలానా మ్యారేజ్ జరుగుతుంది, అలాంటి విషయాలు వీళ్ళు చెప్పగలగాలి. వేరే 1098 ఫోన్ చేసి వీళ్ళకి జరగకుండా సమాజంలో జరుగుతున్నాయి, ఇంకో పాపకి ఇలా అన్యాయం జరిగింది, పాప మీద ఇలా అబ్యూజ్ జరిగింది, ప్రతి ఒక్క కేసు అనేది రిపోర్ట్ అవుతే సాధ్యమైనంత వరకు అక్కడ ఆ స్థాయిలో మనం కట్ చేయడానికి ఆస్కారం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వ పరంగా చాలా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి, విద్యాపరంగా ఎలాంటి లోటు లేదు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా నడుస్తున్నాయి, సిఎస్ఎస్ లాంటి ఇలాంటి వాటి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అమ్మాయిల విషయంలో మీరు ఎప్పుడన్నా మీరు భారంగా అనిపిస్తే ప్రభుత్వం అందుకోవడానికి వాళ్ళకి సహాయం అందించడానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకున్నాయి. కాబట్టి దయచేసి పిల్లలంటే భారంగా భావించవద్దు. ఈ రోజు నుంచి అమ్మాయిలను భారంగా భావించకండి. అమ్మాయిలు అనేది ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మాట్లాడారు, ఒక అమ్మాయి చదువు అనేది ఒక కుటుంబానికి మొత్తం వెలుగులాగా ఉంటుంది. అలాంటి అవకాశం మనం అందరికీ కల్పించాలని ఈరోజు ఇదైతే మనం జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి సమాజంలో ఉన్న అన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఎలాంటి ఏ పాప ఏదొచ్చినా అని తప్పకుండా వాళ్ళకి అవకాశాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ఉషా గారు, మామూలుగా అంటే ఇందాక వెంకటేశ్వర్లు గారు చెప్పినప్పుడు చాలా వరకు ఏమైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద ఏమైనా అబ్యూస్ జరిగింది అంటే అది తెలిసిన వాళ్ళ వల్ల అని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అంటారు, పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి అంటారు? ఇప్పుడు అమ్మాయిల సెక్యూరిటీలో 85% తెలిసిన వాళ్ళ ద్వారానే జరుగుతుంది అన్నది నిజమే. ఇప్పుడు అమ్మాయిల పెంపకంలో పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరితో ఎంతవరకు మాట్లాడచ్చు, అమ్మాయిలు హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు అమ్మాయిల హక్కుల్లో ఏదైనా మాట్లాడచ్చు, ఎవరితోనో మాట్లాడచ్చు అనే ఒక రంగుల కళలో అమ్మాయిలు ఉండకుండా ఎంత లిమిట్స్లో ఉండాలి అన్నది పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది ఇక్కడ అమ్మాయిల పెంపకంలో. అది తల్లిదండ్రులు పెంచనివ్వండి, ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి పెంచనివ్వండి, ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, స్కూల్లో కూడా ప్రతి నిమిషం
ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది మనం. అందుకని స్కూల్ పరంగా మేము తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మేము కాదు ప్రతి స్కూల్ వాళ్ళు తీసుకోవాలి అన్నది నా ఉద్దేశం. ఎవరైనా పిల్లల కోసం వచ్చినప్పుడు మాకు తెలిసి వాళ్ళ అమ్మా నాన్న కాకుండా బయట వాళ్ళు వచ్చినప్పుడు మేము పంపించడానికి చాలా ఆలోచిస్తాం. మా ఫోన్లోంచి మాకు ఇచ్చిన నెంబర్కి మాట్లాడి మేము వాళ్ళు ఫోన్ చేస్తా అన్నా కూడా మేము ఒప్పుకోం. మా ఫోన్ నుంచి మాకు తెలిసిన వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్లో మాత్రమే మాట్లాడి మా ఫోన్లోంచి వచ్చిన వాళ్ళ చేత మాట్లాడిచ్చి ఎస్ వీళ్ళు సేఫ్ అనుకుంటేనే మేము వాళ్ళని బయటికి పంపిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి స్కూలు కనుక ఫాలో అయితే కొన్ని అరాచకాలు అరికట్టడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు తెలిసిన వ్యక్తులు అంటే ఇక్కడ చుట్టాలే కాదు, మీకు చాలా మనం చూస్తున్నాం కేసులు. బస్ డ్రైవర్లు వ్యాన్లో వెళ్ళేటప్పుడు ఇవి చాలా కేసులు జరుగుతున్నాయి. దీనికి స్కూల్ కూడా చాలా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. అదే సేమ్ టైంలో పేరెంట్స్ పిల్లలకి ఎవరితో ఎంతవరకు మాట్లాడచ్చు, ఇప్పుడు అది పక్కింటి అంకుల్ అవ్వచ్చు, ఎదురింటి అన్నయ్య అవ్వచ్చు, ఎంతవరకు మాట్లాడచ్చు, ఆ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అన్నదాన్ని కూడా వాళ్ళకి ఎక్కువ అవగాహన కల్పించాలి. ఇది ఒక వయసులో నేర్పించకపోతే వాళ్ళ మీద అరాచకమో అత్యాచారమో జరగకపోవచ్చు, కానీ ఒక అడాలసెంట్ ఏజ్ అని ఒకటి వస్తుంది. అది వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని భ్రమల్లో పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ దీనికి సొల్యూషన్ కూడా ఆలోచించాలి ప్రాబ్లం ఉన్నప్పుడు కదా. దీనికి ఏంటంటే ఈరోజు ప్రజెంట్ ఈ ఇష్యూ గురించి ఎంతగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అవకాశం కూడా ఎందుకు వచ్చింది అంటే, పేరెంట్స్ పిల్లలతోటి టైం స్పెండ్ చేయట్లేదు. ఇక్కడ నిజంగా ఈ పిల్లలందరూ చాలా అదృష్టవంతులు. స్కూల్ నుంచి వాళ్ళ హోమ్కి వచ్చేసిన తర్వాత వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ సపోర్టివ్ సిస్టర్స్ తోటి అట్లీస్ట్ కమ్యూనికేట్ చేసుకునే అవకాశం, వాళ్ళ మనసులో ఉన్న బాధని చెప్పుకోవడానికి, అది ఎవరి ద్వారా ఉండొచ్చు, వాళ్ళు చెప్పుకోవడానికి ఇక్కడ వీళ్ళు చాలా స్పెండ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ విషయంలో వీళ్ళు చాలా అదృష్టవంతులు అంటున్నాను నేను. కానీ పేరెంట్స్ ఈరోజు పిల్లల కోసం చేస్తున్నాం, పిల్లల కోసం కష్టపడుతున్నాం అంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే ఇళ్లల్లో ఆ పేరెంట్స్కి పిల్లలతోటి మాట్లాడే అవకాశము టైము రెండు ఇవ్వట్లేదు. వాళ్ళు అసలు అందరూ టీవీలు చూసుకుంటూ గడిపేస్తున్నారు తప్ప సమస్యని మాట్లాడుకునే అవకాశం వాళ్ళకి రావట్లేదు. అందువల్ల పిల్లల మనసులోని భావన, వాళ్ళల్లో ఉన్న కోరిక, లేదా వాళ్ళు ఏమైనా చెయ్యాలని అనుకుంటున్నా అది బయట పెట్టే అవకాశం లేకపోయేసరికి పిల్లలు బయట వాళ్ళతోటి క్లోజ్గా ఉండే అవకాశం వచ్చేసింది. దీనివల్ల ఈ అడాలసెంట్లో వాళ్ళు ఎక్కువగా కొన్ని విష వలయంలో చిక్కుకుపోతున్నారు. ఇది పేరెంట్స్ అవకాశం ఇవ్వకపోవటం ఒకటే చాలా మేజర్ ప్రాబ్లం ఇక్కడ. అందువల్లే వాళ్ళు కొన్ని భ్రమల్లో పడిపోతున్నారు. గర్ల్ సెక్యూరిటీ ప్రభుత్వం కానీ, పేరెంట్స్ కానీ, లేదా స్కూల్స్ కానీ వాళ్ళకి ఆ భయాన్ని గురించి కానీ, లేదా ఆ ఇన్సెక్యూర్ సిచ్యువేషన్ గురించి కానీ తెలుసుకునే అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రతి వాళ్ళ మీద ఉంది. ఇలాంటి జరిగాయంటే ఇది శిలాపాపం తలాపిడి కూడా అయిపోతుంది. అలాగే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే మన సొసైటీలో చాలామంది చదువుతున్నారు. ఇప్పుడు మన ప్రతిసారి రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఒక లేడీగా, ఒక అమ్మాయి తల్లిగా, అమ్మాయిలదే హవా, బాలికలదే హవా అంటూ పేపర్లు వేస్తున్నారు, టీవీలో అడ్వర్టైజ్ చేస్తున్నారు. కానీ ఈ హవా ఎంతవరకు, అలాగే కొంతవరకు కొంతమంది పేరెంట్స్ చదివిస్తున్నారు, లేదా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చదివించే వాళ్ళు చదివిస్తున్నారు. కానీ చాలామంది డ్రాప్ అవుట్సే మిగిలిపోతున్నారు. ఇప్పుడు మన బాలికల హవా ఎంతవరకు చూస్తున్నాం? ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ వరకే చూస్తున్నాం. ఆ తర్వాత అమ్మాయిల హవా ఎక్కడ లేదు, అక్కడ చాలా తగ్గిపోయింది. నో డౌట్ ఇవాళ యుద్ధ విమానాలు నడిపే స్థాయికి అమ్మాయి పెరిగింది. అక్కడ యుద్ధమే తేలిగ్గా ఉంది, ఆ యుద్ధంలో వీర మరణం చాలా బాగుంది. మన రీసెంట్గా జరిగిన ఒక అమ్మాయి మరణం కన్నా కూడా అది చాలా గౌరవప్రదమైన మరణం. ఒక యుద్ధ విమానం కూలిపోయి ఒక అమ్మాయి మరణించినా కానీ అసలు అలాంటి సంఘటనలు జరగటానికి కారణం జాతీయ బాలికల దినోత్సవం సందర్భం అయినా కూడా మనం బాలల గురించి కూడా ఇక్కడ చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాంటివి ఎక్కువ జరిగేది గవర్నమెంట్ కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, ఇంకా ఏ ఆర్గనైజేషన్స్ అయినా నా ఉద్దేశం ఏంటంటే మైగ్రేటెడ్ లేబర్ వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకోవట్లేదు. అది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. ఇది మాత్రం పచ్చి నిజం, ఒప్పుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే ఈ మైగ్రేటెడ్ లేబర్ చదువుకోకుండా వాళ్ళు వృత్తిరీత్యా, లేదా వాళ్ళ పని రీత్యా, వాళ్ళ ఆర్థిక అవసరం రీత్యా ఏదైతే ఊళ్ళో వెళ్ళిపోతున్నారో వాళ్ళ పిల్లలకి చదువు ఎక్కడుంది? అది అమ్మాయిలకి లేదు, అబ్బాయిలకి లేదు. న్యాచురల్గా ఏమవుతుంది, అమ్మాయిలకి ఒక వయసు రాగానే 14 ఏళ్ళు రాగానే పెళ్ళిళ్ళు అమ్మాయిలకి అయిపోతున్నాయి. వాళ్ళు ఎలాంటి సమస్యలు ఇరుక్కుపోతున్నారో అది వాళ్ళకి భగవంతుడికి తెలియాలి. అబ్బాయిల విషయంలో వాళ్ళు ఎలాంటి భయంకరమైన అకృత్యాలు చేస్తున్నారో, సమాజానికి ఎలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మిగిలిపోవటానికి చాలా కారణం మైగ్రేటెడ్ లేబర్ పిల్లలకి. నేను ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మైగ్రేటెడ్ లేబర్ పిల్లల్ని దయచేసి ఒక కేర్ తీసుకొని చదివించండి.
ఇంకా చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి ఆ మైగ్రేటెడ్ లేబర్ పిల్లల్ని కనుక చదివిస్తే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం వస్తుందని నా స్ట్రాంగ్ ఒపీనియన్. చదువు ఎడ్యుకేషన్ అనేది అమ్మాయిలకు ఉంటే సరిపోదు, అబ్బాయిలకు కూడా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మాయిల విలువ గౌరవం ఏంటో తెలుసుకుంటారు, వీళ్ళ రైట్స్ ఏంటో తెలుసుకుని అలా ప్రవర్తించగలుగుతారు. అవును, ఇప్పుడు అమ్మాయిలు బయటికి వెళ్తే పేరెంట్స్ కానీ ఎవరైనా అడుగుతూ ఉంటారు, ఎందుకు వెళ్ళావు బయటికి, లేట్ ఎందుకు అయిందని. అదే ప్రశ్న అబ్బాయిలు వేస్తే సమస్యలు వచ్చి ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ. ఒక అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే పేరెంట్స్ని వెంటనే బ్లేమ్ చేసేస్తుంది సొసైటీ, ఆ అమ్మాయిని సరిగ్గా పెంచలేదని. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ, అబ్బాయిలు కూడా సరిగ్గా పెంచకపోతే సమస్యలు వచ్చేది అమ్మాయిలకి. ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఒక అమ్మాయి వరకే వస్తుందేమో కానీ ఒక అబ్బాయిని సరిగ్గా పెంచకపోతే కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. దయచేసి పేరెంట్స్ అందరూ అర్థం చేసుకుని పెంపకం విషయంలో పేరెంటింగ్ కేర్ అండ్ పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు విన్నారు, ఇప్పుడు మన గెస్ట్లు మాట్లాడారు, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి తెలవాలి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి అన్నది కూడా ఆలోచించాలి. అండ్ మనం వైల్ వీఆర్ ట్రావెలింగ్ టు కాలేజ్, మీలో చాలా మంది కాలేజెస్కి కూడా వెళ్తున్నారు కదా, సో అలా వెళుతున్నప్పుడు కూడా ఎటువంటి మెజర్స్ మీరు తీసుకుంటున్నారు, సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇవన్నీ మీకు తెలుసా, మీరు ఎలా పాటిస్తున్నారు, వీటన్నిటిని ఎలా ఫాలో అవుతున్నారు? మామూలుగానైతే బయట బస్సులో వెళ్తాం కాబట్టి మాతో పాటు ఒకవేళ రష్ ఉంటే సేఫ్టీ పిన్ అనేది ఒకటి ఉంటుంది దగ్గర, అంటే ఎవరైనా దగ్గరకు వచ్చినా సేఫ్టీ పిన్ తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా కాలేజ్ నుంచి అక్కడి నుంచి కొంచెం నడిచేది ఉంటుంది, ఏదన్నా ఉంటే మా బ్యాగ్లలో ఎప్పుడు కారం పొడి అనేది ఒకటి ఉంటుంది సేఫ్టీ కోసం. ఇంకా ఎప్పుడైనా పబ్లిక్లోనే వస్తాం, అంతే మనుషులు ఉన్న ప్లేస్ నుంచే నడుచుకుంటూ వస్తాము, బ్యాచెస్గా వస్తాము అందరము కలిసి, కాబట్టి ఎప్పుడు ఎప్పుడు లేట్ కాదు. లేట్ అయినా కానీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తాము, పక్కన ఎవరైనా ఉంటే గ్రూప్గా అందరూ పబ్లిక్ ఉన్న ప్లేస్లోనే వెళ్ళి నిల్చుంటాము. ఇప్పటి వరకు మంచిగానే వచ్చాము. ఓకే, గుడ్. అట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాక అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఎలాగో మీకు సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పిస్తున్నారేమో కదా మీ ఇక్కడ సిఎస్ఎస్లో. సో ఎవరెవరు నేర్చుకుంటున్నారు? ఇస్ ఇట్ కంపల్సరీ? అందరూ తప్పకుండా నేర్చుకోవాలా? సో ఇంకొక విషయం నాన్న, ఇప్పుడు మీరు అందరూ కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆ విషయం అర్థమవుతుంది. ఎప్పుడన్నా హాలిడేస్లో మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళ ఇళ్లలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారా? ఓకే, సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మీకు? నేను ఇక్కడికి 2016లో వచ్చాను. ప్రతిసారి సమ్మర్ హాలిడేస్కి మేము బంధువుల ఇంటికి వెళ్తుంటాం. అక్కడ ఏంటిదంటే నలుగురే ఉంటారు, ఆ నలుగురు ఇక్కడైతే ఇంతమంది చాలా అక్క చెల్లెళ్ళు ఇలా ఉంటారన్నమాట. ఆడ లోన్లీగా అనిపిస్తుంది, అరే ఒక్కదాన్నే ఉన్నా, ఎవరితో ఏం ఫీలింగ్స్ షేర్ చేసుకోలేను అన్నమాట. ఓకే, బాధ అనిపించినా కోపం వచ్చినా కానీ ఆడ ఎవరితో చెప్పుకోలేను. అదే ఇక్కడైతే ఇంతమందితో చెప్పుకుంటాను, వాళ్ళు నాకు ఏదో ఒక సొల్యూషన్ కూడా ఇస్తారన్నమాట. అప్పుడైతే అన్ని బాధలు లోపలనే ఉంచుకొని అలా ఉండిపోయేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి బాధను ఒకరితో షేర్ చేసుకున్న తర్వాత అరే ఇలా ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, అలా లోపలనే ఉంచుకొని బాధపడకూడదు అన్న విషయం నాకు అర్థమైంది. ఇంకా అక్కడికి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటిదంటే ప్రాపర్గా అన్నీ ఎలా మాట్లాడాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, వాళ్ళ విలువ కూడా సరే వారికి అంతే తెలియదు అన్నమాట. ఓకే, సో వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది, అరే మాకు అన్నీ తెలుసు, ఇక్కడ ఉండడం వల్ల అన్నిటి గురించి తెలుసుకుంటున్నాం అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో అంటే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగిందా అక్కడ ఏమైనా మీరు, ఆర్ తీసుకెళ్లే ముందు కానీ వెళ్ళిన వాళ్ళు కూడా మీకు అంత సేఫ్టీ సెక్యూరిటీ అక్కడ కూడా అట్లాగే ఉంటుందా? మేమంటే చాలా సెక్యూర్ ప్లేస్లో ఉన్నాం, కానీ సరౌండింగ్స్ ఇప్పుడు మేం కాకుండా బయట పిల్లలు ఎలా ఉన్నారో అది చెప్తాను నేను. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా ప్రొటెక్టెడ్ ఏరియాలో పెరుగుతారు కాబట్టి వాళ్ళకి జనరల్ అవేర్నెస్ తెలియదు. వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ మనము ఇలా అవుతున్నాయి ఇవి జరుగుతున్నాయి అంటున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ప్లేస్లో వెళ్ళకుండా చూసుకోవాలి. మనం అంటే అంతటి వరకు తెచ్చుకోకుండా ఉండాలి. అంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి జనరల్ గైడెన్స్ చాలా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇప్పుడు కాలేజ్ లేట్ అయింది,
వాళ్ళకి లేట్ అవర్స్ ఎక్స్టెండ్ అయ్యాయి క్లాసెస్, వాళ్ళు ఒక్కళ్ళే రావాల్సి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు బయట ఉన్న పిల్లలు ఏం చేస్తారు, నెక్స్ట్ ఆలోచించారు. వాళ్ళు ఆలోచించకుండా ఏమైతే క్లాస్ అయ్యేంత వరకు ఆగుతారు, ఆగినాక స్టార్ట్ అవుతారు, దాని తర్వాత పడతారు. అలా కాకుండా అక్కడ క్లాస్ ఎక్స్టెండ్ అయినప్పుడే ఇన్ఫార్మ్ టు దేర్ పేరెంట్స్, అంటే కాల్ చేసి ఇలా లేట్ అవుతుందమ్మా, లేకపోతే ఇట్లా లేట్ అవుతుంది డాడీ, ఇలా రండి అంటే ఆబ్వియస్గా ఎవరినో ఒకళ్ళనైతే పంపుతారు కదా, వాళ్ళు ఒకళ్ళనైతే రమ్మని చెప్పారు. అలా జనరల్గా వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇంకా కొన్ని పాలసీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు పాష్ పాలసీ అని వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎంఎన్సీస్లో కానీ ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేస్తుంటారు. ఇఫ్ వాళ్ళ బాస్ కానీ ఏదైనా మిస్బిహేవ్ కానీ ఏదైనా అవుతున్నప్పుడు, ఒకవేళ వాళ్ళకి యాక్ట్ గురించి వాళ్ళకి అవేర్నెస్ లేకపోతే భరిస్తారు, లేకపోతే ఏం చేస్తారు, మంచి జాబ్ వస్తే వదిలేసుకొని వచ్చేస్తారు. ఇది చాలా క్వైట్ కామన్ అయిపోయింది. కానీ ఒకవేళ కనుక వాళ్ళకి అవేర్నెస్ ఉంది, ఈ పాష్ పాలసీ అనేది ఒకటి ఉంది అలా అని తెలిస్తే, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ బాస్ అలా మిస్బిహేవ్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. వాళ్ళ జాబ్ సెక్యూర్ ఉంటుంది, వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, మిగతా వాళ్ళకి కూడా అవేర్నెస్ తెలుస్తుంది. అంటే చుట్టుపక్కల ఎవరికైనా వాళ్ళకి యాక్ట్స్ గురించి తెలియకపోతే దిల్ కమ్ టు నో. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, డౌరీ గురించి ఇప్పుడు విలేజెస్లో కానీ చాలామందికి తెలీదు. ఎట్ ప్రెజెంట్ చాలా మటుకు డౌరీస్ గురించి తగ్గిపోయాయి, ఎందుకంటే మనకు యాక్ట్ కూడా వచ్చింది, యాంటీ డౌరీ యాక్ట్ అని. సో దాని గురించి తెలియడం వల్ల ఇప్పుడు డౌరీస్ తీసుకోవడం కానీ కొంచెం భయపడతారు. అంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఎడ్యుకేటెడ్, ఇప్పుడు అందరం ఎడ్యుకేట్ అయితే ఖచ్చితంగా వీ హ్యావ్ ది రైట్, అంటే మనకి మాట అనేది వస్తుంది, ఖచ్చితంగా మనం వి విల్ ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ టు దెమ్. అలా ఇంకొకటి ఏముంది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ, ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఒక డాక్టర్ కనుక ఇఫ్ రివీల్ చేశారనుకోండి మీకు గర్ల్ చైల్డ్ అని, ఒకవేళ వాళ్ళు తీపించుకోవాలనుకున్నప్పుడు మీకు గర్ల్ చైల్డ్ అని రివీల్ చేస్తే దానికి కూడా ఇప్పుడు యాక్ట్ వచ్చింది. అలా వాళ్ళు రివీల్ చేస్తే వాళ్ళ లైసెన్సే క్యాన్సిల్ అయిపోతుంది. అలా అందరు అమ్మాయిలకి ఇప్పుడు నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఇలా అందరు క్యాంపెయిన్స్ అనేవి అరేంజ్ చేస్తూ ఉంటారు. అందరికి అవేర్నెస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, యాక్ట్స్ ఏమున్నాయి, వాళ్ళ ఫ్రీడమ్స్ ఏంటిది, యాక్ట్స్ ఏంటిది. అలా వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ముందే జాగ్రత్తలు పడతారు. సౌజన్య గారు, బీయింగ్ చైల్డ్ లైన్ మెంబర్గా మీరు అంటే అవేర్నెస్ అనేది ఎలా ఉండాలి అనుకుంటున్నారు అమ్మాయిలకి? ఇప్పుడు చాలా పాలసీస్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి అన్న విషయం తెలిసినప్పటికీ కూడా అది గ్రౌండ్ లెవెల్కి రీచ్ అవ్వడం అనేది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. సో అక్కడి వరకు ఎలా తీసుకెళ్తున్నారు మీరు, రూట్ లెవెల్ వరకు ఆ ప్రాబ్లమ్ని పరిష్కరించాలి అంటే ఎలా ఆలోచిస్తున్నారు? ఎంత అవేర్నెస్ చేసినా కానీ రోజు రోజుకి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అనేది జరుగుతూనే ఉంది మేడం. సో ఏంటంటే మేడం చెప్తున్నట్టుగా ఫస్ట్ తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండరు. మాకు మేము చూస్తున్న కేసెస్లో ఏంటంటే పిల్లలు ఫోన్ చేసి 10 ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు మా మమ్మీ ఆఫీస్ నుంచి రాగానే ఒక ఫోన్లో, లేకపోతే సీరియల్స్, మా డాడీ రాగానే ల్యాప్టాప్, ఈ వర్క్ దీని మీదనే ఉంటున్నారు. సో మాకు అసలు స్పెండ్ చేయట్లేరు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, సో ఒకసారి మీరు రండి మాట్లాడండి అనేవి జరుగుతుంది. సో అలా చెప్పగలుగుతున్నారు. సో చెప్పగలుగుతున్నారు. ఇంకొకటి, ఇన్ కేస్ ఏదైనా ఒక కేసుకి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు ఎలా చెప్తారంటే మా మమ్మీ ఇంకొక అంటే వేరే రూట్లో వెళ్ళడం వల్ల మేము ఇలా అవుతున్నాము అని చెప్పిన పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళకి మేమేంటంటే మేము చెప్పేంత వరకు మేము చెప్తాము. సో పిల్లల్ని మేము తీసుకొని ప్రొటెక్షన్ ఏరియాలలో వాళ్ళని CCISలో పెట్టడం జరుగుతుంది. సో ఏంటంటే తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండట్లేరు. సో అంటే పిల్లలని కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. సో అది నేను చెప్పగలుగుతుంది. శ్వేత గారు, ఇందాక అన్నారు మీరు చాలా వస్తున్నాయి మనకి సంస్థలు, ఆర్గనైజేషన్స్, NGOs ముందుకు వస్తున్నాయి, కానీ ఇంకా పిల్లల విషయంలో మాత్రం, ఆడపిల్లల విషయంలో అఘాయిత్యాలు అయితే ఆగడం లేదు అని చెప్పేసి, అంటే మీ పరంగా మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు? ఎలాంటి అవేర్నెస్ ఎవరికి రావాలి అనుకుంటున్నారు? ఎవరికి అవేర్నెస్ రావాలి అంటే ఇలాంటి CCSలో ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి కేసెస్ కానీ రావు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ కేర్ టేకర్స్ కానీ కౌన్సిలింగ్ ఇవ్వడం అలాంటి కేర్లో ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బయట పిల్లల కోసం చెప్తున్నాను మేడం. ఏంటంటే ఒక ఇంట్లో, ఒక ఫ్యామిలీలో చైల్డ్ చుట్టూ ఉండే పరిస్థితి ఏంటంటే ఫ్రెండ్, మన పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వాళ్ళు పిల్లలతో అలా ఉంటే అక్కడే ప్రాబ్లం అనేది అక్కడికే క్లోజ్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం అనేది బయటికి రాదు.
అక్కడికి సమాజంలోకి రాదు. ఏదున్నా పిల్లలు క్లోజ్గా పేరెంట్స్తో షేర్ చేస్తారు. ఎగ్జాక్ట్, అది కూడా పేరెంట్స్ కూడా ఎక్కువ పిల్లలతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. సో పిల్లలు, ఇప్పుడు మనం 2020లో ఉన్నాం కదా, సో విజన్ 20 అని మాట్లాడుతూనే ఉంటాం ప్రతిసారి, వింటూనే ఉండొచ్చు మీరు కూడా చిన్నప్పటి నుంచి. సో ఇప్పటి నుంచి ఎటువంటి పాలసీస్ ఉంటే బాగుంటుంది, ఇంకా మీరు హ్యాపీగా ఇండిపెండెన్స్ వచ్చింది అని ఫీల్ అయ్యే విధంగా ఉండాలి అంటే ఏం కావాలి అనుకుంటున్నారు? అమ్మాయిలకి ఎప్పుడు ఇంటి వాళ్ళు చెప్తుంటారు, అమ్మ నువ్వు జాగ్రత్త, ఎక్కడ బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇట్లా వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు, పరిస్థితులు బాగాలేవని చెప్తుంటారు. అదే మాట ఒక అబ్బాయికి చెప్తే ఆ పర్సన్ ఇంకొక అమ్మాయిని ఆ విధంగా చూడడు. అండ్ అలాగే ఎక్కడైనా అలాంటివి జరిగినా సరే వెంటనే రెస్పాండ్ అయ్యే స్టేజ్కి వెళ్తాడు. బాలికలు ఇంకా అన్ని రంగాల్లో రాణించాలి అంటే ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటారు? ఈ సమాజం ఏదైతే చైల్డ్ ఫ్రెండ్లీ అంటే పిల్లలకు స్నేహపూర్వకంగా మారినప్పుడే, అంటే స్నేహపూర్వకంగా అంటే వాళ్ళకి కావాల్సిన అవకాశాలు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అవి అందుకోవడానికి సమాన అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే అవకాశాలు అందుకుంటున్నారో దానికి ఎలాంటి రక్షణ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా అందుకున్నప్పుడే దాదాపు అందరి పిల్లలకు కూడా సమాన అవకాశాలు దొరుకుతాయి, మంచిగా ఎదుగుతారు. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిందంటే ప్రతి ఒక్క పాపకు కంపల్సరీ 18 సంవత్సరాల ఫ్రీగా ఎడ్యుకేషన్ అందాలి అని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఈ రోజు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ఆ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వేరే ప్రభుత్వ పరంగా కానీ అవేర్నెస్ అనేది ఈరోజు ఇప్పటి వరకు అమ్మాయిలకు ఎలా ఉండాలి, అదేవిధంగా కొన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాము ఇలా అని చెప్తున్నారు. వీళ్ళు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని నేర్పుతున్నారో సమాజంలో ఉన్న మిగతా అబ్బాయిల వాళ్ళు కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళకు కూడా అమ్మాయిల పట్ల వాళ్ళకున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తూ అమ్మాయిలతో ఏ విధంగా ఉండాలి, అమ్మాయిలు ఏ విధంగా గౌరవించాలి, అమ్మాయిలకు సంబంధించిన చట్టాలు ఇప్పుడు ఏంటంటే మనం అమ్మాయిలకు ఏం చెప్తున్నాం, చట్టాలు ఈ విధంగా ఉన్నాయని చెప్తున్నాం. ఓకే, ఇదేంది ప్రొటెక్షన్ సంబంధించి ప్రభుత్వం అందిస్తుంది. ఒకవేళ ఈ రక్షణ సంబంధించిన ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో మీరు మిస్యూజ్ చేస్తే మీకు జరిగే 1, 2, 3 పనిష్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి అబ్బాయిలకు ముఖ్యంగా వీటి మీద మనం టార్గెట్ చేస్తూ వాళ్ళకు కూడా అమ్మాయిలు ఏ విధంగా ఎందుకు గౌరవించాలి, గౌరవించకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. విద్య అనేది ముఖ్యం, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. ఎవరైతే డ్రాప్ అవుట్ అవుతున్నారో వాళ్ళకి సరైన అవగాహన లేకుండా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి అందరికీ కౌన్సిలింగ్ చేసి ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా సమాజంలో ఎలా ఉండాలి, ఒంటరిగా వెళ్ళొద్దు, జంటగా వెళ్ళాలని చెప్తున్నారు. ఇలా చెప్పే ప్రతి ఒక్క పేరెంట్కి అంత అవకాశం లేదు. కాబట్టి అందరు అమ్మాయిలకు ఇలాంటి అవకాశం అవేర్నెస్ తెలిసి వాళ్ళు ప్రొటెక్ట్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా మగపిల్లలు కూడా వాళ్ళని ఏ విధంగా పెంచాలి అనే ఉద్దేశాలు కూడా తల్లిదండ్రులు కూడా నేర్పిస్తే సాధ్యమైనంత వరకు ఈ బాలలకు స్నేహపూర్వకమైన సమాజాన్ని, స్నేహపూర్వకమైన రాష్ట్రాన్ని, స్నేహపూర్వకమైన దేశాన్ని మనం చూస్తామని కోరుకుంటున్నాం. బాలికల రక్షణ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, నాదొక చిన్న విన్నపం ఏంటంటే ముఖ్యంగా నేను అమ్మాయిలకి చెప్పే సందేశం ఇది, అబ్బాయిలు జాగ్రత్తగానే పెరగాలి. అది చాలా అవసరమైన విషయం ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితికి కానీ సమస్యలకు కానీ. గుర్తుపెట్టుకోండి, తాళం చెవి లేకుండా తాళం తయారవ్వదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. దారి నడిచేది కాళ్లే తప్ప మనం వేసుకున్న అందమైన చెప్పులు మాత్రం కాదు. కాబట్టి రోడ్డు అందంగా ఉందా అని చూడకండి, ముళ్ళు లేకుండా ఉందా లేదా అని చూసుకోండి. ఇది చాలా ముఖ్యమైన సందేశం నేను ఆడపిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాము, బ్యాగుల్లో కారం పొడి పెట్టుకుని వెళ్తున్నాము అంటుంటున్నారు. అంటే ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ రెండు జరుగుతున్నాయి. నా ఉద్దేశం, నా అభిప్రాయం, నా యొక్క అభిలాష ఏంటంటే ఏ అమ్మాయికి సేఫ్టీ పిన్, ఏ అమ్మాయికి పెప్పర్ స్ప్రే కానీ, ఏ అమ్మాయికి కారపొడి డబ్బా కానీ, ఏ ఇంట్లోనూ కత్తులు గుమ్మల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేని సమాజం కోసం ఎదురు చూడాలని ఆకాంక్షిస్తున్నాను. నమస్తే. సో చూసారు కదండి, జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వనితా టీవీ కండక్ట్ చేసిన టాక్ షోలో పిల్లలందరూ చాలా చక్కగా మాట్లాడారు. ప్రముఖులు కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు. చాలా రకాల పథకాలు ఉన్నాయి అమ్మాయిలకు సంబంధించి, మరి అవన్నీ కూడా అమ్మాయిలకు చేరువ అవ్వాలి. రక్షణ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, వాళ్ళ సేఫ్టీ పరంగా కానివ్వండి, ఇలాంటి అన్ని విషయాల్లోనూ అందరూ అప్రమత్తంగా ఉండాలి, అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే నిజంగా అమ్మాయిలు ఒక మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా అమ్మాయిలు హ్యాపీగా వాళ్ళ రైట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. మరి ఇది ఇవాల్టి టాక్ షో. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.